హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సువర్ణని. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. చింత చిగురు పప్పు. చింత చిగురు వర్షాకాలంలోని స్టార్ట్ కాగానే మనకి చింత చిగురుని అయితే ఇస్తుంది. ఎందుకంటే గ్రీష్మ ఋతువులోని ఆకులన్నీ ఎండిపోయి కొత్తగా చిగురించే చింత చిగురుతోని మనం కూర వండుకుంటే చాలా బాగుంటుంది. అది పప్పులోని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చింత చిగురు పప్పు వండుకునే విధానం ఏంటో చూపిస్తాను. ఈ వంట వండడం కోసం కొంచెమే వండుతున్నాను. చింత చిగురు పప్పులోని ఏమేమి ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయో మనకు తెలియటానికి ఈ వర్షాకాలంలోని మనకి చిగురు అయితే వస్తుంది. చింత చిగురు పప్పు వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు సీజన్లో దొరికేది కనుక చాలా అరుదైన చింత చిగురు. ఈ చింత చిగురుని వండే విధానం ఏంటి, ఎలాగా అన్నది నేను వీడియోలో ఫుల్గా చూపిస్తాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే గుడ్ కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ. పప్పులో వేసే ముందైతే ఇట్లా చిగురిని మెత్తగా నలుపుకోవాలి. పప్పు వండుకునేటప్పుడు దోసకాయ లేకపోతే తోటకూర ఏవైనా సరే వండుకున్నప్పుడు వేయించితే కందిపప్పు గ్యాస్ ఫామ్ కాదు, చాలా టేస్ట్ ఉంటుంది. దూర ఏపు వేయించాలి. చక్కగా వేయించుతున్నప్పుడు స్మెల్ మంచి కమ్మడి స్మెల్ వస్తుంది. కమ్మడి స్మెల్ వచ్చిందంటే కందిపప్పు వేయించినట్టే. కమ్మడి స్మెల్ రాగానే బంద్ చేసేయాలి. ఇట్లా తెల్ల గిన్నెలోని వేయించాలి. చింత చిగురుని పప్పు 3 వంతులు ఉడికినాక చింత చిగురు వేయంగానే ఎమ్మటే ఉడికిపోతుంది. ఈ విధంగా మనం పప్పులోని వేసుకొని ఉడికించుకున్నాక తాలింపు వేసుకొని పెరుగు మూత కొడితే అయిపోయింది.